ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందామండి. దానికి అరిటాకు కావాలి, కోసుకుందాం మన చెట్టుది. ఇగోండి అరిటాకు కోసుకొచ్చాను. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫిష్ ఫ్రైకి ఏం కావాలో ఇప్పుడు చూద్దామండి ఐటమ్స్. ఎల్లుల్లిపాయ ముక్కలు, మెంతులు, జీలకర్ర పౌడరు, కారం, ధనియాల పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నామండి. ఇవి ఫిష్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండి, 1/2 స్పూన్, పసుపు, మసాలా పౌడర్, లెమన్, కొబ్బరికాయ పౌడర్ అండి, కొబ్బరికాయ ముక్కలు పౌడర్ చేసింది ఇది, అల్లం ముక్కలండి, మిరియాల పౌడర్ అండి, ఒక పెద్ద ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం పసుపును, కొంచెం ఉప్పు, కొంచెం అంటే కొంచెం కారం. మళ్ళీ మనం ఫ్రైలో చేసుకున్నప్పుడు కొంచెం కారం వేసుకుంటాం కానీ మళ్ళీ ఎక్కువైపోతుంది. అందు గురించే దీనికి ఇప్పుడు శుభ్రంగా కొంచెం అంటే కొంచెం మళ్ళీ అల్లం ముక్కలు అవి వేస్తాం కదండి, అందుకే కొంచెం అంటే 1/2 స్పూన్లో ఇంకా కొంచెమే అల్లం పేస్ట్. ఇవి వీటికి ఫిష్కి బాగా పట్టిద్దామండి. ఈ కార్నర్లోకి వెళ్ళేలాగా పెడదాము. బాగా పట్టించేసి ఎక్కువ ఏమి వేయకండి, ఓన్లీ ఫ్రైకే మామూలుగా సాల్ట్, కొంచెం కారం, ఎందుకంటే మళ్ళీ మనం వేపేటప్పుడు అందులో అన్నీ కలుపుతాం కదండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఈ మాత్రం సరిపోతుందండి. ఇలా పట్టేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత ఫ్రై చేసేటప్పుడు బాగా నాని ఉంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి. ఇది కొంచెం బాగా ఉప్పు కారం పట్టే ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ బాగా వీటెక్కాలండి. ప్యాన్ వీటెక్కిందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కే వరకు ప్యాన్ వీటెక్కింది కదండి, ఫిష్ ఇలా ఫ్రై అవ్వాలండి, బాగా వేగుతూ ఉంటుంది. ఈ లోపల ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. ఈ లోపల మనం అరిటాకులు కొంచెం లైట్గా బాయిల్ చేసుకుందాం. చూసారా, ఇలా తేమ రావాలి. ఇలాగా మనం ఇందులో ఫిష్ పెడతాం కదండి, ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా కాల్చుకోవడం వల్ల చెరగదండి ఆకు. చూసారా ఎలా వస్తుందో ఆయిల్ లాగా. అటు ఇటు అలా కాల్చుకొని మనం ఫిష్ ఇందులో ఫోల్డ్ చేసేటప్పుడు
అసలు చీరకుండా ఆకు బాగా వస్తుందండి. మూత తీసి చూస్తున్నా అండి. తిరగేసుకుందామండి దాన్ని. బాగా వస్తుందండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes. మూత తీసి చూసుకుందాం అండి. బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇది తీసుకుందాం అండి అరిటాకులోకి. ఇంకో ఫిష్ ఉంది కదా, అది కూడా వేపేసుకుందామండి. ఇది కూడా ఒక 5 minutes మూత పెట్టుకుందామండి. ఫిష్ బాగా ఫ్రై అయింది కదండి. ఫ్రై అయింది, బాగా ఫ్రై అయింది. దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇదే టర్న్ చేసుకుంటుంది. ఇది ఒక 5 minutes మూత పెట్టుకుందాం. ఫ్రై అయిందో చూద్దామండి. ఇది కూడా బాగా కాలిందండి. బాగా కాలిందండి. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఇది చేయండి. ఇది తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ ఫిష్ని కూడా ఫిష్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ప్రేగినాయి కదండి. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అల్లం ముక్కలండి. ఫస్ట్ ఎల్లుల్లిపాయ తరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు పెద్ద ఆనియన్ ఒకటి కోసుకుని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 minutes మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఆనియన్ బాగా వేగిపోయింది చూద్దామండి. బాగా బాయిల్ అయిపోయిందండి ఆనియన్స్. ఇలా వేగితే చాలండి. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ అండి, ఎందుకంటే మనం ఫిష్లో వేసాం కదా, కొంచెం అయితే సరిపోతుంది. కారం కూడా కొంచెం అయితే చాలండి, ఎందుకంటే ఫిష్కి మనం వేసాం కదా.
కొబ్బరి పొడి కొంచెం అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే వేసుకోక్కర్లేదు. 1/2 స్పూన్ మిరియాల పొడి అండి, ఇది మెంతులు జీలకర్ర పౌడర్ చేసిందండి. ఇది ధనియాల పౌడర్ అండి, ఇది 1/2 స్పూను. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మసాలా అంతా పట్టే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకుందామండి. ఇది కొంచెం వేగితే చాలండి. ఇప్పుడు ఇది ఫిష్కి ఎలా పట్టించాలో చూపిస్తాను చూడండి. ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఈ మిశ్రమాన్ని ఫిష్ పైన వేసి అరిటాకులో ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఫిష్ని తీసుకొని ఇలా పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇలాగా కర్రీ అంతా దీనికి పట్టించి లెమన్ కొంచెం పిండుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్టుకోవాలండి. ఫిష్ని ఇలా ముడేసుకొని ఇలా కట్టుకోవాలండి. దీన్ని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం అరిటాకులోని కట్టుకున్నాం కదండి ఆ ఫిష్ని. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఇలా కట్టుకున్నది ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక ఫ్రై అయిపోయిందండి. ఇంకో వైపు తిప్పుకుందాం. బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం ఫిష్ తీసుకుందాం. లాన్ కూడా అరిటాకులో బాగా ఫ్రై అయ్యింది కదండి ఫిష్. చిన్నపిల్లలకి అరిటాకులో వేడివేడిగా పెడితే బాగా నిద్ర వస్తుందంటండి. మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఫిష్ ఎలా ఉందో చూద్దామండి. వావండి, బాగా ఫ్రై అయిందండి. మసాలా అది బాగా పట్టి బాగా ఫ్రై అయింది. ఇది మనం ప్లేట్లోకి తీసుకుందామండి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. లెమన్ పిండుకొని ఆల్రెడీ మనం పిండాం కదండి, కొంచెం లైట్గా వేసుకుందాం. టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దామండి. లాన్ కూడా బాగా బాయిల్ అయిందండి, చూసారా?